ఓకే అమ్మా, ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఇలాంటిది చెప్పాను, బట్ బ్యూటిఫుల్, వీ షుడ్ రీడూ ఇట్, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. అమ్మా ఎవరెవరు కాంప్లిమెంట్ గుర్తెచ్చుకుందాం ఒకసారి. సైన్ కాజ్ కాంప్లిమెంట్, టాన్ కాటు కాంప్లిమెంట్, సీకెంట్ కొసికెంట్ కాంప్లిమెంట్. అవునా? కాంప్లిమెంట్ ఫంక్షన్స్కి అడ్వాంటేజ్ ఏంటి? ఓకే, ఇప్పుడు సీకెంట్ టీటా ఇజ్ ఈక్వల్స్ టు కొసికెంట్ ఫై అయితే మన రూల్ ఏంటమ్మా, వీళ్ళిద్దరు కాంప్లిమెంట్ కాబట్టి టీటా ప్లస్ ఫై ఇజ్ ఈక్వల్స్ ఎంతమ్మా 90 degrees. ఇదేగా మనం నేర్చుకున్న పాయింట్ బేసిక్స్లో. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లోకి వద్దాం. ఇక్కడ ఎలా ఉందమ్మా, సీకెంట్ టీటా ఇజ్ ఈక్వల్స్ టు కొసికెంట్ ఫై. అవునా? అంటే టీటా ప్లస్ ఫై ఈజ్ కూడా 90 వేసుకోవచ్చుగా. అంటే ఆ కాన్సెప్ట్ ప్రకారం టీటా అంటే ఎవరు ఇక్కడ 7 టీటా ప్లస్ 28 టీటా ప్లస్ 5 అంటే ఎవరున్నారు ఇక్కడ 30 మైనస్ 3 టీటా. ఇదంతా మన దృష్టిలో 90 degrees. అవునా? ఓకే, ఆటోమేటిక్గా టీటా వాల్యూ వచ్చినట్టేమో చూడండి. ఇక్కడే ఉంది 7 టీటా మైనస్ 3 టీటా అంటే ఎంతమ్మా 4 టీటా. ఇక్కడ 28 ప్లస్ 30 అంటే ఎంతమ్మా 58 ఇజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా 90. 4 టీటా ఇజ్ ఈక్వల్స్ టు 58 పంపిస్తే ఎంతమ్మా 32 degrees. ఓకే, అంటే టీటా ఇజ్ ఈక్వల్ టు హౌ మచ్ 8 degrees. టీటా ఎంతమ్మా 8 డిగ్రీలు. ఓకే, సో అంటే ఎన్నో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఎంత ఈజీగా చేయొచ్చు అంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉందో అంత ఈజీగా చేయొచ్చు అని మీనింగ్ ఇది. లంబకోణ త్రిభుజం ఏబిసిలో బి వద్ద లంబకోణం ఉన్నట్లయితే కాజ్ ఏ 4/5 అప్పుడు సైన్ సి యొక్క విలువ ఎంత? చాలా సింపుల్, చూద్దామా. ముందు లంబకోణ త్రిభుజానికి ఇద్దాం. ఓకే, దిస్ ఇస్ మై బ్యూటిఫుల్ లంబకోణ త్రిభుజము. ఓకే, సో మా ఈ లంబకోణ త్రిభుజంలో బి వద్ద లంబకోణం ఉన్నాడు అన్నాడు కదా. సో ఇది బి, ఇది బి అంటే వీళ్ళిద్దరు ఏంటమ్మా ఏ. ఒకసారి క్వశ్చన్ మొత్తం పక్కన పెట్టేస్తే మొత్తం 180 ఉండాలి కదా, మరి వీడు 90 అంటే వీళ్ళిద్దరు కలిపితే ఎంత 90 ప్లస్ 90 180 అంటే వీడు 90 అయితే వాళ్ళిద్దరు కలిపితే కూడా ఎంత 90. అంటే మైండ్లో రాసుకుందాం, ఇలాంటి పేపర్ మీద రాసుకుందాం. ఏం పోయింది, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ 90. ఇది నాకు ఎలా ఉంది తెలుసా, ఇది నాకు ఎలా ఉందంటే రెండు కోణాలు టీటా ప్లస్ ఫై ఈజ్ ఈక్వల్ 90లో ఉంది. అప్పుడు ఏం చేసుకోవచ్చమ్మా, కాంప్లిమెంట్ ఫంక్షన్స్ తీసుకోవచ్చు కదా. ఇక్కడ సైన్ తీసుకుంటే ఇక్కడ కాజ్, ఇక్కడ కాజ్ తీసుకుంటే ఇక్కడ సైన్. అవునా? అంటే ఇప్పుడు నేను సరదాగా ఈ కాన్సెప్ట్ నుంచి కాజ్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు సైన్ సి అని రాసుకోవచ్చా రాసుకోకూడదా? ఎందుకంటే కాజ్ సైన్ కాంప్లిమెంట్ అయినప్పుడు కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు సైన్ ఫై అయితే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 90. ఎస్, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 90 వాడు ఇచ్చాడుగా. ఇప్పుడు చూడండి క్వశ్చన్ అయిపోయింది. కాజ్ ఏ ఎంత ఇచ్చాడు వాడు 4/5. ఓకే, రాసుకున్నా. అంటే సైన్ సి కూడా ఎంత 4/5 వాడు అడిగింది అదే. సో ఆన్సర్ ఇస్ బి. నేనేం చేయక్కర్లా. మామూలుగా చేయాలి అనుకుంటే ఏం చేయాలి తెలుసా, రైట్ చూపిస్తాను చూడండి. ఈ డయాగ్రామ్ ఉందా, ఈ డయాగ్రామ్ నుంచి అంటే నేను ఇలా చేసినట్టు చేయకుండా నార్మల్ గా చేయాలి అంటే, సో వాడు ఏమిచ్చాడమ్మా కాజ్ ఏ 4/5 ఇచ్చాడు. ఏ అంటే ఇది. ఇప్పుడు దీనికి వీడు ఆసన్న భుజం, వీడు ఎదురు భుజం, వాడు కర్ణం. అవునా? కాజ్ అంటే ఆసన్నము బై కర్ణము. అవునా? ఆసన్నం అంటే వీడేగా, అంటే వీడు 4, కర్ణం 5. మనకి పైథాగరస్ ట్రిప్లెట్స్ ఏంటమ్మా 3, 4, 5. కాబట్టి 4, 5 ఉంది కాబట్టి వీడంతా 3. నిన్నేం అడిగాడు, సైన్ సి అడిగాడు. అంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని అడిగాడు. అవునా? ఓకే, అంటే సికి వీడేమవుతాడు ఎదురుభుజం అవుతాడు, వాడు కర్ణం. అంటే సైన్ సి అంతా ఎదురుభుజం 4 కర్ణం 5. ఎస్, ఎగ్జాక్ట్లీ. బట్ ఒకసారి ఇలాంటి కాన్సెప్ట్ మైండ్ లో ఇమాజిన్ చేసుకుంటే పేపర్ పెన్ అవసరం లేకుండా చూసి చెప్పేయచ్చు. ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ వన్. నేను చెప్పిన మోడల్స్ లో ఒక మోడల్ ఉంది, దానికి దగ్గరలో ఉంటుంది, అది అక్కడ చెప్పకూడదని ఇక్కడ చెప్పాను. ఓకేనా? అంటే ఇప్పుడు నేను మీకు చెప్పేటప్పుడు ఎలా చెప్పానంటే ఒక క్వశ్చన్ గుర్తుందా. సో సైన్ 2θ ఇజ్ ఈక్వల్స్ టు సపోజ్ 3/4 అయితే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా లాంటి క్వశ్చన్స్ చెప్పాను, గుర్తుందా? ఎలా చెప్పానమ్మా, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా క్వశ్చన్ మార్క్ అనుకుంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 sin థీటా కాస్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్. దాంట్లో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ థీటా అంటే 1 అని, 2 sin థీటా కాస్ థీటా అంటే sin 2θ అని. సో ఇజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ నుంచి క్వశ్చన్ మార్క్ వస్తుంది. చెప్పానా చెప్పలేదా? ఈ క్వశ్చన్ చెప్పాను. ఈ క్వశ్చన్ చేసేటప్పుడు ఒక బ్యూటీ ఉంటుంది, అదేంటో ఇప్పుడు చెప్పబోతున్నాను చూడండి. ఓకే, sin 2θ ఇజ్ ఈక్వల్ టు సపోజ్ 3/4 ఇవ్వకుండా 1/2 ఇస్తే ఏమవుతుంది అంటే దట్ ఈస్ మచ్ మోర్ బ్యూటిఫుల్. వెంటనే మనం ఎంత పని పెట్టుకోకుండా sin థీటా ప్లస్ కాస్ థీటా ఎంత అని అడిగాడు అనుకోమ్మా, ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది సైన్లో 1/2 ఎక్కడైనా వస్తుందా, వస్తుంది. ఎక్కడ వస్తుంది, సపోజ్ 1/2 కాకుండా మనకి ఈజీగా ఉండడానికి √3/2 తీసుకుందాం. ఓకేనా? రైట్, సైన్లో √3/2 వస్తుందా, వస్తుంది. ఎక్కడ వస్తుంది, 60 degrees దగ్గర వస్తుంది. అవునా? కాబట్టి sin 2θ అని వెంటనే నువ్వు sin 60 అనుకో, పని అయిపోయింది. 2θ 60 అంటే θ ఈజ్ ఈక్వల్ ఎంత 30. ఆ 30 వాల్యూకి సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత కష్టపడక్కర్లేదుగా మనం. sin 30 అంటే 1/2, cos 30 అంటే √3/2 అంటే √3 + 1/2 ఆన్సర్ అయిపోయింది. అవునా కాదా? ఇక్కడ ఏ పాయింట్ అయితే చెప్పాను, ఈ మోడల్ ఇంత ముందు చెప్పాను, ఈ మోడల్ని నేను ప్రాబ్లమ్స్ దగ్గరే చూపించాలి. అన్ని ముందే చెప్పేసి కిక్కే ఉంటుంది, అందుకని ముందుగా చెప్పలేదమ్మా. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సచ్ మోడల్. ఓకే, అంటే ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయగలిగిన మోడల్ గురించి మాట్లాడుకుందాం. ఓకే రైట్, చూడండి మా క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, sin θ ఇంటూ cos θ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 1/2. ఈ 2 నటు పంపించేద్దామా, అంటే 2 sin θ ఇంటూ cos θ ఈజ్ ఈక్వల్స్ ఎంత మిగిలింది ఇంకా 1. మరి 2 sin θ cos θ అంటే దేనికి ఎక్స్పాన్షన్, sin 2θకి. సో sin
2 θ is equals ఎంతమ్మా 1. sin 2 θ 1 అనగానే ఇప్పుడు మనం బండ పద్ధతులన్నీ ఆపేసి sin లో 1 ఎప్పుడు వస్తుందో లెక్కేసుకుందాం. sin లో 1 ఎక్కడ వస్తుంది 90 degrees కి వస్తుంది. అంటే దిస్ ఇస్ ఈక్వల్స్ టు sin 90. అంటే 2 θ 90 degrees కాబట్టి θ వాల్యూ ఎంత 45. ఇది మైండ్ లో పెట్టుకోండి. క్వశ్చన్ చూడండి, sin cos ఉన్నాయి. θ 45 అయితే sin 45 ఎంత 1/√2. cos 45 కూడా 1/√2. ఇది ఇంపార్టెంట్. సో అంటే ఇప్పుడు మనకు గుర్తుపెట్టుకోవాల్సి అంటే sin θ is equals to cos θ is equals to 1/√2. నాకు ఇలా నచ్చలా, స్క్వేరింగ్ చేసా, హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందమ్మా 1/2. ఓకే ఫైన్. ఇక్కడ sin స్క్వేర్ అడగల, sin పవర్ 6 అడిగాడు. అంటే దీన్ని మళ్ళీ క్యూబ్ చేయాలి అంతేనా? ఓకే, మళ్ళీ క్యూబ్ చేస్తున్నా చూడండి. అంటే ఈ మొత్తాన్ని కూడా మళ్ళీ క్యూబ్, అంటే దీన్ని కూడా మళ్ళీ క్యూబ్. అంటే ఇప్పుడు sin స్క్వేర్ θ హోల్ క్యూబ్ అంటే ఏమవుతుంది, sin పవర్ 6 θ is equals to cos పవర్ 6 θ is equals to 1/2 ని హోల్ క్యూబ్ చేస్తే 1 క్యూబ్ బై 2 క్యూబ్ అంటే 1/8. ఇప్పుడు ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేయండి, ఆన్సర్ చేస్తుంది. ఓకేనా? రైట్ అమ్మా. sin పవర్ 6 θ అంటే ఎంత వచ్చిందమ్మా 1/8. cos పవర్ 6 θ అంటే ఎంత వచ్చిందమ్మా 1/8. 1/8 ప్లస్ 1/8 అంటే 2/8. అంటే ఆన్సర్ సింప్లీ 1/4. సో ఎన్ ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. వాట్ ఇస్ ద ఆన్సర్? డి ఇస్ ద ఆన్సర్. ఇట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా నేను చెప్పిన మోడ్లే, మళ్ళీ బేసిక్స్ రివైజ్ చేయగలదు అనుకుంటున్నాను. ఓకే, ఐ కెన్ డూ ద ప్రాబ్లమ్ డైరెక్ట్లీ. ఓకే, ఐఎమ్ డూయింగ్ ద ప్రాబ్లమ్ డైరెక్ట్లీ. tan 8θ is equals to cot 2θ అన్నాడు. అవునా? వెంటనే మన మైండ్లోకి రావాల్సింది ఏంటంటే సార్ tan cot కాంప్లిమెంట్. అవునా? ఎప్పుడైతే కాంప్లిమెంట్ అయ్యాయో tan θ is equal to cot 5 అయితే θ ప్లస్ 5 is equal to 90 degrees. అవునా? అంటే మనం ఏం చెప్పుకోవచ్చమ్మా 8θ ప్లస్ 2θ is equals to 90 degrees. ఓకే, అంటే 8θ ప్లస్ 2θ అంటే 10θ is equals to 90 degrees. ఓకే, 0 0 క్యాన్సిల్ చేస్తే θ is equal to 9. బట్ అడిగింది అది కాదమ్మా, ఏమడిగాడు tan 5θ యొక్క విలువ ఎంత? అవునా? tan 5θ అంటే tan 1θ అంటే 9 కాబట్టి θ 9 కాబట్టి 5θ అంటే ఎంతమ్మా 45. మనకు తెలుసుగా tan 45 అంటే ఎంత 1. సో వాట్ ఇస్ ద ఆన్సర్? బి 1 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా, ఈ క్వశ్చన్ బేసిక్స్లో నేను ఆల్రెడీ చెప్పాను కదా. 5 sin θ ప్లస్ 12 cos θ is equal to 13 అనగానే మన మైండ్లోకి ఏం రావాలని చెప్పాను, a sin θ ప్లస్ b cos θ is equal to m ఫార్మేట్లో ఉంది. ఓకే, సో ఇక్కడ ఏమడిగాడు చూడండి, రాస్తున్నాను వాడు ఇచ్చినట్టుగా 5 sin θ ప్లస్ 12 cos θ is equals to 13. అవునా? మళ్ళీ ఏమడిగాడు 5 ప్లేస్లోకి 5 అలాగే ఉంచి సైన్ ప్లేస్లోకి కాజ్, ప్లస్ ప్లేస్లోకి మైనస్, మైనస్ ప్లేస్లోకి ప్లస్, 12 ప్లేస్లో 12 యాజ్ ఇట్ ఈస్, కాజ్ ప్లేస్లోకి సైన్. అవునా? ఇప్పుడు దీన్ని కాసేపు నేను క్వశ్చన్ మార్క్ అనుకుంటే మన రూల్ ఏంటమ్మా, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. అదేగా మన ఫార్ములా చెప్పుకుంది. ఏ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 12 స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. అవునా? 5 స్క్వేర్ అంటే 25, 12 స్క్వేర్ అంటే 144, 25 ప్లస్ 144 అంటే ఎంతమ్మా 169 ఇజ్ ఈక్వల్స్ టు 169 ప్లస్ క్వశ్చన్ మార్క్ స్క్వేర్. అంటే 169 169 క్యాన్సిల్ అయిపోతే క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. అంటే వాట్స్ ద వాల్యూ ఆఫ్ క్వశ్చన్ మార్క్? 0 ఇస్ ద ఆన్సర్. అంటే ఎన్ ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా అనదర్ సింపుల్ క్వశ్చన్ ఇందాక చెప్పిన మోడల్లోనే. సో sin θ మైనస్ cos θ ఇస్ ఈక్వల్ టు 0 అంట. ఒకసారి రాసుకుందామా. sin θ మైనస్ cos θ ఇస్ ఈక్వల్ టు 0 అంటే ఆ మైనస్ ఇటు పంపించేస్తే ప్లస్సేగా. అంటే sin θ ఇస్ ఈక్వల్స్ టు cos θ. sin θ cos θ వాల్యూస్ ఎక్కడ సేమ్ అమ్మా 45 degrees దగ్గర సేమ్ కదా. sin 45 is equal to cos 45. అవునా? అంటే ఆటోమేటిక్గా ఏం చెప్పుకోవచ్చమ్మా θ is equals to 45. ఇది మైండ్లోకి రావాలి. θ ఎప్పుడైతే 45 అయిందో sin θ is equals to cos θ is equals to 1/√2. ఎందుకంటే sin 45 అంటే 1/√2 కాబట్టి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే sin స్క్వేర్ θ is equals to cos స్క్వేర్ θ is equal to స్క్వేర్ చేస్తే 1/√2 ఎంతమ్మా 1/2. కానీ మనకు కావాల్సిన పవర్ 4. అంటే మళ్ళీ స్క్వేర్ చేద్దాం. ఓకే, మళ్ళీ స్క్వేర్ చేస్తే sin స్క్వేర్ θ హోల్ స్క్వేర్ అంటే sin పవర్ 4θ is equals to cos square theta whole square అంటే cos power 4θ is equals to 1/2 whole square అంటే 1/4. అంటే ఇప్పుడు వాడు అడిగిన వాల్యూ ఏంటమ్మా sin పవర్ 4θ అంటే ఎంత 1/4. అంటే కిందకి లాగేసి sin పవర్ 4θ ఎంతమ్మా 1/4 ప్లస్ cos పవర్ 4θ అంటే 1/4. 1/4 ప్లస్ 1/4 అంటే 2/4 that is equals to 1/2. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా. సో సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా?